హాలిడేస్ అయితే అయిపోతున్నాయి. పిల్లలకైతే ఊకే కొనివ్వడం కాకుండా ఇట్లా హెల్తీ వేలో కూడా ట్రై చేసి చూడండి. ఇదైతే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అప్పుడప్పుడు ఇట్లా హెల్త్కి మంచివి ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అనమాట. దీన్ని మా పెద్ద పాప కంటే చిన్న పాపనే చాలా ఇష్టంగా తిన్నది. అండ్ ఇది రాగి పిండితో చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసిద్దాము. ఫస్ట్ ఒక కప్ బెల్లం తీసుకొని, ఒక కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్ళు పోసుకొని బెల్లం కరిగేదాకా ఉంచుకోవాలి. దాని తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని రాగి పిండి వేసుకొని మంచిగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. దాని తర్వాత ఇదే రాగి పిండిలో బెల్లం వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ మంచిగా ప్యాన్ వచ్చి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన ఉంచుకోవాలి. అది గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం మనం రాగి సంగటి ఎలా ముద్దలు చేసి పెట్టుకుంటామో అట్లా ముద్దలు చేసి పక్కన ఉంచుకోవాలి. దీన్ని రాగి తొప్ప అంటారు. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు తీసుకోవచ్చు. దీన్ని ఇంకా డైలీ తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది. నచ్చితే వీడియోని లైక్ చేయండి.